హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఎండ్ఎస్ పబ్లికేషన్స్. డిఎస్సి ఆస్పిరెంట్స్ని దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ షూర్ షార్ట్ ఏవైతే ఎంసీక్యూస్ ఉన్నాయో ఆ ఎంసీక్యూస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. ఏవైతే మనకి డిఎస్సిలో మనకి స్టూడెంట్స్ నుంచి మనం తీసుకున్నటువంటి ఫీడ్బ్యాక్ని బేస్ చేసుకొని ఏం అడుగుతున్నారు క్వశ్చన్స్ వాటన్నింటిని కూడా గ్యాదర్ చేసి ఎలా అడగడానికి పాసిబిలిటీ ఉంది. మిగతా రిమైనింగ్ ఎవరైతే ఎస్ఏ ఎస్జిటి రాయాలనుకున్న ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దృష్టిలో పెట్టుకొని మోస్ట్ ఎక్స్పెక్టెడ్ షూర్ షార్ట్ ఎంసీక్యూస్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం. చూడండి. సరికాని జతను గుర్తించుము అని చెప్పేసి అన్నారు. ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ పెయిర్. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ 1885, పూనా ఒప్పందం 1932, అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం ఏర్పాటు చేసింది 1873 అని చెప్పేసి ఇచ్చారు. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. థర్డ్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. మనకి అలీఘర్ ముస్లిం యూనివర్సిటీని 1875లో ఏర్పాటు చేయడం జరిగిందండి. 1875లో ఏర్పాటు చేయడం జరిగింది. వన్ బై వన్ చూడండి. మనకి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ దీన్ని 1885 డిసెంబర్ 28వ తారీఖున ఏర్పాటు చేయడం జరిగింది. దీని స్థాపకుడు ఏవో హ్యూమ్ అని చెప్పేసి అంటాం. మీరు చిన్నప్పటి నుంచి కూడా చదువుకుంటూ ఉన్నారు. దీని స్థాపకుడు ఎవరు సార్ అంటే ఏవో హ్యూమ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క ఏవో హ్యూమ్ అంటే చెప్పేసి అన్నామా? ఈ యొక్క ఏవో హ్యూమ్ అని చెప్పేసి అంటాం. మరి ఈ యొక్క ఐఎన్సి ఏర్పాటు చేసినప్పుడు ఉన్నటువంటి బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు సార్ అంటే లార్డ్ డఫ్రిన్ అని చెప్పేసి అంటామండి. ఎవరండి? లార్డ్ డఫ్రిన్ అని చెప్పేసి అంటాం. డఫ్రిన్ అని చెప్పేసి మనం అంటాం. అదేవిధంగా మరి మొట్టమొదటి సమావేశం ఐఎన్సి మొట్టమొదటి సమావేశము 1885లో జరిగింది. దానికి అధ్యక్షత వహించింది ఎవరు సార్ అంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. అదేవిధంగా మరి గాంధీ గారండి. మనకి 1924వ సంవత్సరంలో బెల్గాంలో జరిగినటువంటి సదస్సుకు మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించారు. అదేవిధంగా ఐఎన్సికి మొట్టమొదటి మహిళా విషయం చూసుకున్నట్లయితే 1925లో మనకి కాన్పూర్ సమావేశం అని చెప్పేసి అంటామండి. కాన్పూర్. ఇక్కడ మనకి సరోజినీ నాయుడు గారు ఫస్ట్ ఐఎన్సికి మహిళా అధ్యక్షురాలుగా పనిచేయడం జరిగింది. ఐఎన్సికి సంబంధించి కూడా ఒకసారి గ్లాన్స్ చేయండి. ఇలా చెప్పుకుంటూ వెళ్తే చాలా ఉంటుంది ఐఎన్సికి. దాన్ని కూడా ఒకసారి రివిజన్ చేయండి. ఆ తర్వాత పూనా ఒప్పందం 1932లో జరిగిందండి. మరి ఈ పూనా ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది సార్ అంటే మహాత్మా గాంధీ గారికి అండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి మధ్య జరిగింది. ఏదైతే మనకి రిజర్వేషన్ల విషయంలో దళితులకు రిజర్వేషన్లు కల్పించే అంశం మీద ఈ యొక్క పూనా ఒప్పందం అనేది జరిగింది. అయితే ఈ పూనా ఒప్పందం మీద సంతకాలు చేసింది ఎవరు సార్ అంటే అంబేద్కర్ గారు మరియు మదన్ మోహన్ మాలవ్య గారు. మళ్ళీ చెప్తున్నాను, ఈ యొక్క పూనా ఒప్పందం ఎవరెవరికి మధ్య జరిగింది అని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు, గాంధీ గారు మరియు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మధ్య జరిగింది. అంబేద్కర్ గారికి మధ్య జరిగింది. బట్ సంతకం చేసింది ఎవరు సార్? సంతకాలు చేసింది అయితే మాత్రము గాంధీ గారి తరపున మదన్ మోహన్ మాలవ్య అని చెప్పేసి అంటామండి. ఎవరండి? మదన్ మోహన్ మాలవ్య అని చెప్పేసి అంటామండి. మాలవ్య ప్లస్ అంబేద్కర్ గారు వీళ్ళిద్దరు సంతకాలు చేయడం జరిగింది. అదేవిధంగా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయము ఇది మనకి అలీఘర్ అనే ప్రాంతంలో ఉత్తరప్రదేశ్లో ఉంటుందండి. దీనిని 1875లో ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని 1875 నుంచి 1919 వరకు కూడా 1875 నుంచి 1919 వరకు కూడా మనకి మొహమ్మద్ ఆంగ్లో మనకి ఓరియంటల్ యూనివర్సిటీ అని చెప్పేసి పిలిచేవారు. ఆ తర్వాత దీన్ని అలీఘర్ ముస్లిం యూనివర్సిటీగా పేరు మార్చారు. అయితే ఈ యొక్క అలీఘర్ ముస్లిం యూనివర్సిటీ ఫౌండర్ ఎవరని మిమ్మల్ని ఎగ్జామ్లో అడిగితే మీరు ఎవరు ఆన్సర్ చేయాలి సార్ అంటే సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి మీరు ఆన్సర్ చేయాలండి. ఏంటంటే మనకి ఆయన పేరు వచ్చేసరికి ఫౌండర్ వచ్చేసరికి సయ్యద్ అహ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటామండి. అహ్మద్ ఖాన్ అని చెప్పేసి అంటాం. వారు ఫౌండర్గా ఉన్నారు. అయితే రీసెంట్గా అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయం చరిత్రలోనే ఫస్ట్ ఉమెన్ వైస్ ఛాన్సలర్గా నయిమా ఖతూన్ అని చెప్పేసి ఒక ఆమెని అపాయింట్ చేయడం జరిగింది. ఇది మనం రీసెంట్ కరెంట్ అఫైర్స్లో కూడా మనం డిస్కస్ చేసాం. ఆమె పేరు సరికి ఏంటి సార్ అంటే నయిమా ఖతూన్ అని చెప్పేసి అంటామండి. నయిమా ఖతూన్ అని చెప్పేసి అంటాము. ఈమె ఫస్ట్ వైస్ ఛాన్సలర్ అండి. వైస్ ఛాన్సలర్గా ఇటీవల కాలంలో మనకి లాస్ట్ ఇయర్ అండి అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయానికి ఎంపిక అవడం జరిగింది. దిస్ ఈస్ ద రాంగ్
1875 అని చెప్పేసి ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో హూ ఎస్టాబ్లిష్డ్ ద ఈస్ట్ ఇండియా అసోసియేషన్ ఇన్ లండన్? లండన్లో ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించింది ఎవరు అన్నారు. దీనికి సంబంధించి సరైన సమాధానము దాదాబాయి నౌరోజీ గారు స్థాపించడం జరిగింది. ఎప్పుడు సార్ స్థాపించారు అంటే 1866లో ఏర్పాటు చేయడం జరిగిందండి. దీన్ని 1866లో ఏర్పాటు చేశారు. ఎందుకు సార్ ఏర్పాటు చేశారు అంటే, సో ఇప్పుడు ఏదైతే మనకి 1866 ఆ టైంలో దీన్ని ఏర్పాటు చేశారు. ఎక్కడ? లండన్లో. ఎందుకు ఏర్పాటు చేశారు సార్? ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయో అక్కడ ప్రజలకు తెలియచేయడం కోసం అండి. అక్కడ ఉన్నటువంటి బ్రిటిష్ ప్రజలకు, యూకే దేశంలో ఉన్నటువంటి ప్రజలకు ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు కదా, ఇక్కడ పరిస్థితి అక్కడ ప్రజలకు తెలియచేయడం కోసము ఈ యొక్క ఈస్ట్ ఇండియా అసోసియేషన్ స్థాపించారు దాదాబాయి నౌరోజీ గారు. రైట్. సో మీకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో గన్ షాట్గా, సో ఇప్పుడు ఉపయోగపడే గన్ షాట్గానే చెప్తున్నానండి. సో ఈ పాయింట్లు గుర్తుంచుకోండి. మళ్ళీ మీరు ఫర్దర్గా మళ్ళీ డెప్త్గా అనాలిసిస్ చేసేంత స్కోప్ లేదు, ఎందుకంటే క్వశ్చన్స్ అనేవి ఈజీగా మోడరేట్గా వస్తున్నాయి, మరీ అంత కష్టంగా ఏమి రావడం లేదు. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, చూడండి. సో క్రింది నియామకాలను ఆయా వ్యక్తులతో పోల్చినప్పుడు సరికాని జతను గుర్తించండి అని చెప్పేసి అంటున్నారు. సో విచ్ ఈజ్ నాట్ కరెక్ట్. ఇక్కడ మీకు సబ్జెక్ట్ అంటే కంటెంట్ ఎక్కువ ఇవ్వడం కోసం ఇలాంటివి ఇచ్చాము. సో సాధారణంగా సింగిల్ లైన్స్ అడుగుతా ఉన్నారు. సో వీటిలో ఒక పాయింట్ రేపు అడగొచ్చు. సో సెబీ చైర్పర్సన్గా తుహిన్ కాంతా పాండే. ఎస్, కరెక్టే కదా. సెబీ సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా మన భారతదేశంలో స్టాక్ మార్కెట్స్ మొత్తాన్ని నియంత్రించేటువంటి ఒక సంస్థ. ఈ సెబీని 1988లో ఏర్పాటు చేశారు. సో ఏర్పాటు చేసినప్పుడు అడ్వైజరీ బాడీ మాత్రమే. ఆ తర్వాత సెబీ యాక్ట్ అని చెప్పేసి తీసుకొచ్చారు 1992లో. ఆ తర్వాత దానికి చట్టబద్ధత కల్పించారు. సో లాస్ట్ టైం మనకి మాధవి పూరి బచ్ అని చెప్పేసి ఉండేవారు, 10వ చైర్మన్గా చేసి పదవి విరమణ చేశారు. ఆ తర్వాత 11వ చైర్పర్సన్గా తుహిన్ కాంతా పాండే గారు రావడం జరిగింది. ఓకేనా. సో తుహిన్ కాంతా పాండే గారు ఒడిశా స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. నెక్స్ట్ న్యాయశాఖ కార్యదర్శి అంజు రాఠీ రాణా. ఎస్, న్యాయశాఖ చరిత్రలోనే ఏదైతే మనకి న్యాయశాఖ కార్యదర్శిగా ఒక విమెన్ ఒక విమెన్ ని నియమించారు. ఆమె పేరే అంజు రాఠీ రాణి. అంటే న్యాయమంత్రికి, లా మినిస్ట్రీకి సలహాలు సూచనలు ఇస్తూ ఉంటుంది. సో ఆమె పేరు గుర్తుంచుకోండి సరిపోతుంది. సో ఇది మనకి న్యాయశాఖ కార్యదర్శి. హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సంజయ్ మూర్తి అని చెప్పేసి అన్నారు. దిస్ ఈస్ ద రాంగ్ స్టేట్మెంట్. సో హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ చైర్మన్ అండ్ ఎండీగా ఉన్నటువంటి వ్యక్తి ఎవరు సార్ అంటే వికాస్ కౌశల్ అని చెప్పేసి అంటామండి. ఎవరండి? వికాస్ కౌశల్ అని చెప్పేసి అంటాం. వికాస్ కౌశల్ అని చెప్పేసి అంటామండి. కౌశల్ అనే వ్యక్తి అపాయింట్ అవడం జరిగింది. ఈ యొక్క హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు? 1952లో ఏర్పాటు చేశారు. దీని హెడ్ క్వార్టర్ వచ్చేసరికి ముంబై, మహారాష్ట్రలో ఉంటుంది. ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఇలాంటివి కూడా హెడ్ క్వార్టర్స్ ఏంటి, ఎప్పుడు ఏర్పాటు చేశారని అడిగిన సందర్భాలు ఉన్నాయి. నెక్స్ట్, సో మనకి ఇది సరికానిదండి. సో 3 ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. సో మనకి ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన సిఇఓగా ముక్తానంద్ అగర్వాల్ నియమితులయ్యారు. ఇది కరెక్టే, మీ అందరికీ తెలిసిందే. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన, దీన్నే షార్ట్ ఫామ్ లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన అని చెప్పేసి అంటాం. ఈ ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనని 2016 ఫిబ్రవరి 18వ తారీఖున ఏర్పాటు చేశారు. మళ్ళీ చెప్తున్నాను, స్కీమ్స్ ఇచ్చి ఆ స్కీమ్స్ ఏ మినిస్ట్రీ వారు తీసుకొచ్చారు, ఆ స్కీమ్ని ఎప్పుడు ఏర్పాటు చేశారు, ఆ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి, ఈ 3 పాయింట్లు గుర్తుంచుకోండి. అలానే అడుగుతా ఉన్నారు. సో ఈ యొక్క ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశము క్రాప్ లాస్ లేదా క్రాప్ ఇన్సూరెన్స్ అని చెప్పేసి అంటామండి. అంటే పంట అకాల వర్షాలు వచ్చి కొట్టుకుపోయినప్పుడు పంటకు నష్టపరిహారాన్ని అంటే ఇన్సూరెన్స్ సదుపాయాన్ని కల్పించడం ఫసల్ బీమా యోజన యొక్క ముఖ్య ఉద్దేశం. దీన్ని 2016లో తీసుకొచ్చారు. మినిస్ట్రీ ఆఫ్ అగ్రికల్చర్ వారు ఈ స్కీమ్ ని రన్ చేస్తూ ఉన్నారు. సో దీనికి సంబంధించి 3 ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్. సో క్రింది ఓడరేవుల్లో దేనిని దీన్ దయాళ్ ఓడరేవు అని కూడా పిలుస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ మనకి కాండ్లా ఓడరేవు అని చెప్పేసి అంటామండి. సో ఈ కాండ్లా ఓడరేవు ఎక్కడ ఉంటుంది సార్ అంటే మనకి ఇది గుజరాత్ లో ఉంటుంది. మై డియర్ ఫ్యూచర్ టీచర్స్ గుర్తుంచుకోండి. అయితే దీనికి దీన్ దయాళ్ ఉపాధ్యాయ, సో దీన్ దయాళ్ ఓడరేవు అని చెప్పేసి ఏ సంవత్సరంలో పేరు మార్చారు అంటే 2017లో పేరు మార్చడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ మీరు గుర్తుంచుకోండి సరిపోతుంది. మరి అదే విధంగా ఇక్కడ మీరు చూసినట్లయితే ముంబై పోర్ట్ అని చెప్పేసి అన్నారండి. సో మనకి ముంబై పోర్ట్, సో ఈ ముంబై పోర్ట్ ని సో మనకి గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి కూడా అంటామండి. ఏమంటామండి? గేట్వే ఆఫ్ ఇండియా, గేట్వే ఆఫ్ ఇండియా అని చెప్పేసి అంటాం ముంబై ఓడరేవుని. అదేవిధంగా కోల్కతా ఓడరేవుని ఏమని పిలుస్తాం సార్ అంటే, సో కోల్కతా ఓడరేవును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి అంటామండి. ఏంటండి? శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ పోర్ట్ అని చెప్పేసి కూడా పిలుస్తాము. అయితే ఈ యొక్క
యొక్క కోల్కతా ఓడరేవుని శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ఓడరేవుగా 2020లో పేరు మార్చడం జరిగింది, 2020లో పేరు మార్చడం జరిగింది. సో మరి కాండ్లాని దీన్ దయాల్ ఓడరేవుగా పేరు మార్చారు 2017 గుజరాత్. సో ఇది మనకి వెస్ట్ బెంగాల్, ఇది ముంబై, విశాఖపట్నం మీకు తెలిసిందే, వైజాగ్ పోర్ట్ అని చెప్పేసి కూడా అంటాము. రైట్. సో దీనికి సంబంధించి 3 ఈజ్ ద కరెక్ట్ స్టేట్మెంట్. మరి పనిలో పనిగా స్టాటిక్ పార్ట్ కింద ఈ పాయింట్ కూడా మీరు గుర్తుంచుకోండి. ఇండియన్ పోర్ట్ యాక్ట్ ఎప్పుడు వచ్చింది సార్? ఏంటి సార్ అంటే సో ఇండియన్ పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి అంటామండి, పోర్ట్ యాక్ట్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు సార్ అంటే 1908 1908లో రావడం జరిగింది అనే పాయింట్ కూడా ఇక్కడ మీరు గుర్తుంచుకోండి. రైట్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, భారతదేశంలో మొట్టమొదటి వార్తాపత్రిక ఏది అని చెప్పేసి అన్నారండి. సో మళ్ళీ చెప్తున్నాను, ఎగ్జామ్లో ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో సో ఎగ్జామ్లో గన్ షాట్గా ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయొచ్చండి. మళ్ళీ మీరు ఏవైతే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తారో అంతవరకు చదువుకోండి, మళ్ళీ దానికి ఎక్స్టెన్షన్ అవసరం లేదు. ఒకవేళ మీకు తెలిస్తే దాన్ని గుర్తుంచుకోండి, బట్ మళ్ళీ మీరు ఫర్దర్గా ప్రిపేర్ అవ్వాల్సిన అవసరం లేదు మై డియర్ టీచర్స్. నెక్స్ట్, సో మనకి బెంగాల్ న్యూస్, అమృత బజార్, బెంగాల్ గెజిట్. సో దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే బెంగాల్ గెజిట్ అని చెప్పేసి అంటామండి. సో 5th దానికి 3 ఈజ్ ద ఆన్సర్. సో మరి దీనికే మరొక పేరు ఉందండి, ఏంటి సార్ అంటే సో మనకి హికీస్ బెంగాల్ గెజిట్ అని చెప్పేసి కూడా అంటామండి. సో మనకి బెంగాల్ గెజిట్, సో బెంగాల్ గెజిట్ అని చెప్పేసి కూడా అంటాము. సో దీనిని ఎప్పుడు సార్ అంటే 1780లో ఏర్పాటు చేయడం జరిగింది. సో మనకి అగస్టస్ హిక్కీ అని, సో మరి అగస్టస్ హిక్కీ అని చెప్పేసి ఆయన ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించిన సరైన సమాధానం బెంగాల్ గెజిట్ అని చెప్పేసి అంటాం. సో గతంలో కొన్ని ఎగ్జామ్స్లో అడిగినవి కూడా ఇక్కడ మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను. చూడండి, ఇండియన్ మిర్రర్ అనే ఒకటి వార్తాపత్రిక అండి. ఏంటంటే ఇండియన్ మిర్రర్ అని చెప్పేసి అంటామండి, మిర్రర్. సో ఎవరు సార్ అంటే దేవనాథ్ ఠాగూర్ గారు సో మరికి దాన్ని స్థాపించారండి. ఏంటంటే దేవనాథ్ సో దేవేంద్రనాథ్ అండి, సారీ దేవేంద్రనాథ్ అని చెప్పేసి అంటాం. ఏంటంటే దేవేంద్రనాథ్ ఠాగూర్ అని చెప్పేసి అంటామండి, ఠాగూర్ ఆయన సో దీన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ మనకి అమృత్ బజార్ అని చూసారు. ఈ అమృత బజార్ని ఈ పత్రికను ఎవరు స్థాపించారు అంటే ఈ యొక్క అమృత బజార్ సో దీన్ని శిశిర్ కుమార్ అని చెప్పేసి ఏంటంటే శిశిర్ కుమార్ ఘోష్ మరియు మోతీలాల్ ఘోష్ అని చెప్పేసి అంటామండి. వీళ్ళిద్దరూ కలిసి ఏర్పాటు చేశారు. చాలా ఇంపార్టెంట్, చాలా ఎగ్జామ్లు అడిగారు. శిశిర్ కుమార్ ఘోష్, మోతీలాల్ ఘోష్ అనే వ్యక్తులు అమృత బజార్ పత్రికను ఏర్పాటు చేశారు. అదేవిధంగా సో ఇండియన్ మిర్రర్ దేవేంద్రనాథ్ ఠాగూర్ ఏర్పాటు చేశారు. బెంగాల్ గెజిట్ అని చెప్పేసి అంటాం. దీనిని అగస్టిస్ హికిస్ అని చెప్పేసి అంటాం. ఆయన 1780లో ఏర్పాటు చేశారు. ఇట్ ఈస్ ఆల్సో నోన్ యాజ్ బెంగాల్ గెజిట్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఇండియాను ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరిక పాలన కింద మార్చబడినటువంటి సంవత్సరం. చాలా ఇంపార్టెంట్. ఏంటంటే సో ఇండియాను మన భారతదేశాన్ని ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి బ్రిటిష్ రాచరిక పాలన అంటే మనకి ఈస్ట్ ఇండియా కంపెనీ అండి ఒక ట్రేడ్ యూనియన్గా వచ్చింది మన భారతదేశానికి. సో వీళ్ళ నుంచి బ్రిటిష్ రాచరిక పాలన కిందకు సో అంటే భారతదేశం అనేది వచ్చింది. ఏ సంవత్సరంలో వచ్చింది అని చెప్పేసి అంటా ఉన్నారు. ఖచ్చితంగా ఏదో షిఫ్ట్లో మిమ్మల్ని ఎగ్జామ్లో బిట్ అడుగుతారు. సో చాలా ఇంపార్టెంట్. ఆ ఇయర్ గుర్తుంచుకోండి సరిపోతుంది. ఏంటి సార్ అంటే క్రీస్తు శకము సో మనకి 1858 అని చెప్పేసి అంటాం. ఓకేనా. సో మనకి ఇది 1858. సో ఆ డేట్ బాగా గుర్తుంచుకోండి. మరి అదేవిధంగా ఈస్ట్ ఇండియా కంపెనీ మన భారతదేశంలో ఎప్పుడు సార్ ఎంటర్ అయింది అంటే ఈస్ట్ ఇండియా ఎప్పుడు సార్ ఎంటర్ అయింది అంటే సో మనకి 1600వ సంవత్సరము సో డిసెంబర్ 31న సో రావడం జరిగింది. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. ఓకేనా. రైట్. ఇది ఒకటి. సో ఇందాకలా మీకు ఒక పాయింట్ మర్చిపోయాను. ఇక్కడ చూడండి, ఏమనుకోమాకండి, ఎందుకంటే ఇప్పుడు గుర్తొచ్చిందండి. ఏంటి సార్ అంటే ఇక్కడ కరెంట్ అఫైర్ ఒకటి చెప్తాను చూడండి. పత్రిక అనగానే ఏంటి సార్ అంటే అది మనకి ప్రపంచంలోనే మొట్టమొదటి ఏఐ న్యూస్ పేపర్ అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అని చెప్పేసి అంటాం. ఏఐ న్యూస్ పేపర్ అని చెప్పేసి ఏఐ పేపర్ అని చెప్పేసి ఒకటి వార్తల్లోకి వచ్చిందండి. ఇటలీ కేంద్రంగా ఉన్నటువంటి ఇటలీ పేపర్ అండి. సో దాని పేరు ఏంటి సార్ అంటే ఫగిలో అని చెప్పేసి అంటామండి. ఏంటి FOGLIO ఓకే అండి, ఫగిలో అని చెప్పేసి అంటాము. ఏ దేశం సార్ అంటే ఇటలీ దేశం అండి. సో ఇది ఒక పాయింట్ గుర్తుంచుకోండి. సో ఇందాక మర్చిపోయింది, ఇప్పుడు గుర్తొచ్చింది. సో ఎందుకంటే కరెంట్ అఫైర్స్లో భాగంగా అడుగుతారు. ప్రపంచంలో మొట్టమొదటి ఏఐ న్యూస్ పేపర్ ఏంటి సార్ అంటే ఇటలీలోని ఫగిలో FOGLIO ఫగిలో అని చెప్పేసి అంటాం. రైట్. సో నెక్స్ట్ దీనికి సంబంధించి సరైన సమాధానం ఏంటి సార్ అంటే 1858లో రావడం జరిగింది. ఈస్ట్ ఇండియా కంపెనీ భారతదేశంలో ఎప్పుడు ప్రవేశించింది సార్ అంటే 1600వ సంవత్సరంలో ట్రేడ్ నిమిత్తం వాళ్ళు సో రావడం జరిగింది. రైట్. సో అంతే తప్ప ఇంకెక్కడ తెలుసుకొని మళ్ళీ హిస్టరీ అంతా చదవకూడదండి. సో పాయింట్ అంతే, ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ
ట్రిబ్యూటరీ ఆఫ్ ద బ్రహ్మపుత్ర రివర్. సో క్రింది వాటి బ్రహ్మపుత్ర నదికి ఉపనది కానిది ఏంటి అని చెప్పేసి అన్నారు. బ్రహ్మపుత్ర రివర్, కామాఖ్య టెంపుల్ గుర్తు రావాలండి. సో అస్సాం అక్కడే ఉంటుంది బ్రహ్మపుత్ర రివర్ పక్కన. సో ఇక్కడ చూస్తే తీస్తా, మానస్, దిహాన్, సో ఈ మూడు కూడా బ్రహ్మపుత్ర ట్రిబ్యూటరీసే. సో లూని అనేది మాత్రం కాదండి. సో ఇది మనకి రాజస్థాన్లో ఉంటుంది ఈ రివర్. ఎక్కడ సార్ అంటే రాజస్థాన్ అని చెప్పేసి అంటాం. సో మరి దీనికి సంబంధించి ఇంకా సుభాన్ సిరి అని చెప్పేసి ఇంకా దీనికి చాలా ట్రిబ్యూటరీస్ ఉంటాయండి. బట్ కొన్ని గుర్తుంచుకోండి ఎలిమినేషన్ ప్రాసెస్లో. సుభాన్ సిరి అని చెప్పేసి ఒక రివర్, అదేవిధంగా లోహిత్ అనేటువంటి ఒక రివర్, సో అదేవిధంగా మానస్, దిహాంగ్, తీస్తా ఇవన్నీ కూడా బ్రహ్మపుత్ర రివర్సే. సో ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్. కామాఖ్య టెంపుల్ అది కూడా గుర్తుంచుకోండి, అస్సాం. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి సరికానిది ఏది అని చెప్పేసి అన్నారు. సో సరికానిది ఏది ఉపరాష్ట్రపతికి సంబంధించి? ప్రస్తుతం మన ఉపరాష్ట్రపతి ఎవరున్నారు? జగదీప్ ధన్కర్ గారండి. సో ఆయన ఏ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి సార్ అంటే రాజస్థాన్ స్టేట్కి సంబంధించినటువంటి పర్సన్. మరి ఇక్కడ చూస్తే రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో అతనికి జీతభత్యం లభిస్తుంది. ఓకేనా, చూడండి చాలా చాలా ఇంపార్టెంట్. రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో అతనికి జీతభత్యం లభిస్తుందా, లేదా వైస్ ప్రెసిడెంట్ హోదాలో లభిస్తుందా అంటే మనకి రాజ్యసభ అధ్యక్షుడి హోదాలో జీతభత్యం లభిస్తుంది. ఎస్, సో దిస్ ఈజ్ కరెక్ట్. సో అతనికి జీతభత్యము భారత పబ్లిక్ అకౌంట్ నుంచి చెల్లిస్తారు. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. సో భారత పబ్లిక్ అకౌంట్ నుంచి అని చెప్పేసి అంటున్నారు, కాదండి, కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి అందిస్తారు. సో మీరు పాలిటీలో చదువుకునే ఉంటారు. సో ఏంటి సార్ అంటే కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి చెల్లిస్తారు. దిస్ ఈజ్ ద రాంగ్ స్టేట్మెంట్. అతనికి పదవీ కాలం 5 సంవత్సరాలు. అతను పార్లమెంట్ సభ్యుల చేత ఎన్నికవుతారు. అన్ని కరెక్టే. ప్రజెంట్ జగదీప్ ధన్కర్ గారు ఉన్నారు రాజస్థాన్. మరి నెలకి శాలరీ వచ్చేసరికి 4 లక్షల రూపాయలు శాలరీ అండి వారికి. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, అంతర్జాతీయ న్యాయస్థానములకు న్యాయమూర్తులను వీరు నియమిస్తారు అని చెప్పేసి అంటున్నారు. సో ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ మీ అందరూ తెలిసిందే, నెదర్లాండ్స్ ది హేగ్లో ఉంటుంది. మరి దానికి సంబంధించి న్యాయమూర్తులు ఉంటారా? వారిని ఎవరు నియమిస్తారు? ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరలా, సో సెక్యూరిటీ కౌన్సిలా, జనరల్ అసెంబ్లీయా? బోత్ జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిలా? అంటే దీనికి సరైన సమాధానము సో 4 అండి. అంటే బోత్ జనరల్ అసెంబ్లీ అండ్ సెక్యూరిటీ కౌన్సిల్. అదే దాని ఇంగ్లీష్లో సర్వసభ ప్రతినిధి అండ్ భద్రతా మండలి అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఏదైతే మనకి జనరల్ అసెంబ్లీ, సో ఇక్కడ 2 పాయింట్లు చెప్తాను చూడండి. ఇక్కడ కొంచెం మెయిన్ పాయింట్లు చెప్తాను చూడండి. ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే జనరల్ అసెంబ్లీ అంటామండి. దీన్నే ప్రపంచ పార్లమెంట్ అని కూడా అంటాం. మొత్తం 193 సభ్య దేశాలు దీంట్లో సభ్యత్వాన్ని కలిగి ఉంటాయి. వార్షిక బడ్జెట్ ఆమోదిస్తూ ఉంటుంది. అదేవిధంగా మనకి ఏవైతే ఈ యొక్క సెక్యూరిటీ కౌన్సిల్లో మొత్తము 15 సభ్య దేశాలు ఉంటాయా, వాటిల్లో 10 నాన్ పర్మనెంట్ కంట్రీస్ ఉంటాయా. ఆ నాన్ పర్మనెంట్ కంట్రీస్ని ఎన్నుకునే అధికారం కూడా ఈ జనరల్ అసెంబ్లీకే ఉంటుంది. ప్రస్తుతం 79వ సెషన్ జనరల్ అసెంబ్లీ అనేది నడుస్తూ ఉంటుంది. 79వ సెషన్ నడుస్తుంది. దానికి హెడ్గా ఫిలిమోన్ యాంగ్ అనే వ్యక్తి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఎవరండి? ఫిలిమోన్ యాంగ్ అని చెప్పేసి అంటామండి. యాంగ్ కెమెరూన్ దేశానికి సంబంధించినటువంటి పర్సన్. సో ఆ పాయింట్ గుర్తుంచుకోండి. కొత్తగా వచ్చారు జర్మనీ దేశానికి సంబంధించి ఆమె అవసరం లేదులమ్మా, ఎందుకంటే అప్పటికే పేపర్ ప్రింట్ అయి ఉంటుంది కాబట్టి ఆమె అవసరం లేదు. మొన్న రీసెంట్గా వచ్చారు. బట్ ఇది గుర్తుంచుకోండి. మరి వీరి యొక్క పదవీ కాలం అంటే ఈ యొక్క జనరల్ అసెంబ్లీ సెషన్ యొక్క టెన్యూర్ ఎన్ని సంవత్సరాలు సార్? 1 సంవత్సరం మాత్రమే. 1 సంవత్సరం మాత్రమే, గుర్తుంచుకోండి, 1 ఇయర్ మాత్రమే. ఇలా జనరల్ అసెంబ్లీకి మన భారతదేశం నుంచి 1953లో విజయలక్ష్మి పండిట్ అని చెప్పేసి ఆమె ప్రెసిడెంట్గా చేశారు. స్టాటిక్ పార్ట్ కింద అడుగుతారు, గుర్తుంచుకోండి. సో 1953లో విజయలక్ష్మి పండిట్ అని చెప్పేసి అంటామండి. విజయలక్ష్మి పండిట్ అని చెప్పేసి అంటాము. జవహర్లాల్ నెహ్రూ గారి యొక్క సిస్టర్ అండి. సో ఆమె ఎన్నికయ్యారు. ఇప్పుడు 79వ సెషన్ నడుస్తుంది. సో 2024 సెప్టెంబర్ నుంచి 2020 సెప్టెంబర్ వరకు ఈ సెషన్ నడుస్తుంది. సో ఫిలిమోన్ యాంగ్ అనే వ్యక్తి ఉన్నారు. మీరు ఇవన్నీ చదువుకున్నారండి, మీకు గుర్తు చేసే ప్రయత్నం చేస్తున్నాను అంతే. నెక్స్ట్ సెక్యూరిటీ కౌన్సిల్ అని చెప్పేసి అంటాం. ఈ సెక్యూరిటీ కౌన్సిల్ మొత్తం సభ్య దేశాలు మీకు తెలిసిందే 15 ఉంటాయి. అంటే ఒక 5 ఏమో పర్మనెంట్ కంట్రీస్, ఒక 10 ఏమో నాన్ పర్మనెంట్ కంట్రీస్, మొత్తం 15. మరి మొత్తం 15లో పర్మనెంట్ కంట్రీస్ గుర్తుంచుకోండి. USA, UK, ఫ్రాన్స్, అదేవిధంగా USA, UK, ఫ్రాన్స్, చైనా, రష్యా. సో ఈ 5 దేశాలు ఏంటి సార్ పర్మనెంట్ కంట్రీస్ అనగానే? USA ఒకటి, అదేవిధంగా UK ఒకటి, ఫ్రాన్స్ ఒకటి, తర్వాత చైనా ఒకటి, తర్వాత రష్యా ఒకటి. ఇవే పర్మనెంట్ కంట్రీస్. నాన్ పర్మనెంట్ 10 ఉంటాయి. ఓకేనా? సో మరి వీటి యొక్క పదవీ కాలం, నాన్ పర్మనెంట్ యొక్క కంట్రీస్ యొక్క పదవీ కాలం ఎన్ని సంవత్సరాలు సార్ అంటే 2 ఇయర్స్ అని చెప్పేసి అంటాం. సో వీరు ఏవైతే ఈ రెండూ కలిసి మనకి అంతర్జాతీయ న్యాయస్థానానికి సంబంధించిన న్యాయమూర్తులను నియమిస్తారు అనే పాయింట్ ఇక్కడ గుర్తుంచుకోవాలి. ఓకేనా? సో మనకి అదేవిధంగా UN సెక్రటరీ జనరల్ ఎవరు సార్ అంటే ప్రెసిడెంట్ యాంటోనియో గుటెరస్ అని చెప్పేసి అంటామండి. సో ఆయన
ఏదైతే పోర్చుగల్ కంట్రీకి సంబంధించినటువంటి వ్యక్తి. సో ఇవన్నీ గుర్తుంచుకోండి. సో మనం ఆల్రెడీ ఓకేనా. సో ఇట్ ఈస్ ఎనఫ్. ఇంకా చెప్పాలంటే చాలా ఉంటుంది, బట్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ ఈ క్వశ్చన్కి ఇది సరిపోతుందండి. సో సాధారణంగా సో ఏదైతే మనకి ఇదిగోండి సెక్యూరిటీ కౌన్సిల్ ఆ న్యాయమూర్తులని ప్రతిపాదిస్తే యుఎన్ జనరల్ అసెంబ్లీ వాళ్ళని సో అక్కడ ఓటింగ్ జరుగుతుంది, వాళ్ళు ఫైనలైజ్ చేస్తుంది. 2/3 ఓటింగ్ రావాలి. ఇదొకటి కండిషన్గా ఉండడం జరిగింది. అదేవిధంగా మనకి ది హెడ్ క్వార్టర్ నెదర్లాండ్, ది హేగ్. రైట్ సార్. నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి. సో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లో నోటా. సో నోటా అంటే ఇదిగోండి NOTA నోటా. దాని ఫుల్ ఫామ్ ఏంటి సార్? నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఏ పొలిటికల్ లీడర్ నచ్చకపోతే నన్ ఆఫ్ ద అబవ్ అని చెప్పేసి ఓటింగ్ వేస్తాం కదా. సో ఆ నోటాను ఫస్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు అని చెప్పేసి అంటున్నారండి. ఏ రాష్ట్రాల్లో జరిగినటువంటి విధాన సభల్లో ప్రవేశపెట్టారు అంటే ఏ ఇయర్ అని చెప్పేసి అంటున్నారు. స్ట్రైట్ బిట్ రేపు రావచ్చు. 2013 ఆన్సర్. సో మనకి 2013లో సో మనకి మధ్యప్రదేశ్ ఒక రాష్ట్రము, అదేవిధంగా రాజస్థాను తర్వాత వచ్చేసరికి మిజోరం, ఢిల్లీ ఇక్కడ జరిగినటువంటి సో మనకి రాష్ట్ర విధాన సభల్లో ఈ నోటాను తీసుకురావడం జరిగింది. సో ఇయర్ గుర్తుంచుకోండి 2013 అని చెప్పేసి అంటాం. ఇటీవల కాలంలో రిచెస్ట్ సీఎం సో చంద్రబాబు గారు, పూరెస్ట్ సీఎం మమతా బెనర్జీ గారు, అది కూడా మీరు చదువుకున్నారు. ADR రిపోర్టు ప్రకారం అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్ ఢిల్లీ కేంద్రంగా ఉంటుంది అది వారి ప్రకారం. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన యొక్క ఉద్దేశం ఏంటి అంటున్నారు. సో దీని ఫుల్ ఫామ్ కూడా మీరు చదువుకోవాలండి. ఏంటి సార్ అంటే ఇదిగోండి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన అని చెప్పేసి అంటాం. దాని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే గ్రామీణ ప్రాంతాలలో అనుసంధానం కానీ ఆవాస ప్రాంతాలను అనుసంధానం చేయటం. అంటే గ్రామీణ ప్రాంతాలలో రోడ్డు మార్గాల ద్వారా, రహదారుల ద్వారా, అంటే రహదారు నుంచి అక్కడ ఉన్నటువంటి ఒక ఏరియా నుంచి ఆ ప్రాంతం నుంచి హాస్పిటల్ కనెక్టివిటీ, ఆ ప్రాంతం నుంచి స్కూల్స్ కనెక్టివిటీ, ఆ ప్రాంతం నుంచి రైతులు పండించిన పంటల మార్కెట్కి తీసుకురావడం కోసం మార్కెట్ని కనెక్టివిటీ, అలా ఆ గ్రామీణ ప్రాంతాలలో రోడ్ల ద్వారా అన్నింటినీ కనెక్ట్ చేయడం ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. సో ఇది స్ట్రైట్గా గ్రామీణ ప్రాంతాలలో అనుసంధానం కాని ఆవాసాలు అంటే గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయటం అనేది ఆన్సర్. సో మరి ఈ స్కీమ్ని ఎప్పుడు తీసుకొచ్చారు సార్ అంటే సో మనకి ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన. సో ఇది ఫస్ట్ ఫేజు, ఇది ఫేజెస్ వారీగా తీసుకొచ్చారండి. 2000 సంవత్సరంలో అటల్ బిహారీ వాజ్పేయి గారు ఉన్నప్పుడు, ఎక్కడండి బిహారీ వాజ్పేయి అని చెప్పేసి అంటామండి. వాజ్పేయి గారు పిఎంగా ఉన్నప్పుడు ఈ స్కీమ్ని తీసుకొచ్చారు. తర్వాత ఫేజ్ 2 ఎప్పుడు తీసుకొచ్చారంటే 2013లో తీసుకొచ్చారు. తర్వాత ఫేజ్ 3 ఎప్పుడు సార్ అంటే 2019లో తీసుకొచ్చారండి. సో ఆ తర్వాత ఇప్పుడు ఫేజ్ 4 అని చెప్పేసి ప్రజెంట్ ఫేజ్ 4లో ఉన్నాం. సో ఇది మనకి 2024-25 నుంచి ఈ స్కీమ్ని ఎప్పుడు దాకా ఇంప్లిమెంట్ చేస్తారట, చాలా చాలా ఇంపార్టెంట్. 2028-29 వరకు ఇంప్లిమెంట్ చేస్తాము అని చెప్పేసి అంటున్నారు. అందుకని ఇప్పుడు మన విలేజెస్లో ఏమైనా రోడ్స్ వేశారు అంటే ఈ స్కీమ్ ద్వారానే వేస్తారండి. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన ద్వారానే వేస్తారు. మరి ఈ యొక్క 28-29 దాకా ఇంప్లిమెంట్ చేస్తామన్నారా? దీనికోసము 62,500 కోట్లను రీసెంట్గా కేంద్ర ప్రభుత్వము సో బడ్జెట్లో ప్రవేశపెట్టడం జరిగింది. అంటే ఇంత ఖర్చు చేస్తామని చెప్పడం జరిగింది. అంటే ఇక్కడ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో PMGSY అంటే ఫుల్ ఫామ్ గుర్తుంచుకోలేదు. ప్రధానమంత్రి గ్రామ్ సడక్ యోజన గ్రామీణ ప్రాంతాలను అనుసంధానం చేయటం రోడ్ల ద్వారా 2000లో స్కీమ్ని తీసుకొచ్చారు. అది ఫేజెస్ వారీగా 4వ ఫేజ్ 2024-25 నుంచి ఇది ఇంపార్టెంట్ 2028-29 వరకు ఇంప్లిమెంట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఇది గుర్తుంచుకొని మినిస్ట్రీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ వారు ఈ స్కీమ్ని ఇంప్లిమెంట్ చేస్తారు. రైట్. నెక్స్ట్ క్వశ్చన్. సో మనకి ట్రిమ్స్ అండ్ ట్రిప్స్ అనేవి క్రింది వాటిలో ఏ అంతర్జాతీయ సంస్థకు ఒప్పందాలు అంటే WTO అండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే మనకి ఈ వాణిజ్యంలో జరిగేటువంటి ఒప్పందాల్లో ఉపయోగించే పదాలు అవి. సో ఏంటి సార్ అంటే ట్రిప్స్ అని చెప్పేసి అంటాం. అంతే, దానికి ఆన్సర్ అంతే. సో ఇక్కడ ఒక్కొక్క దాని గురించి చూద్దాం. చూడండి, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ WTO అని చెప్పేసి అంటాం. సో దీనికి సంబంధించి 1 by 1 చూసినట్లయితే వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ మీ అందరికీ తెలిసిందే. దీన్ని 1995 జనవరి 1 నుంచి తీసుకురావడం జరిగిందండి. సో గతంలో సో ఓకేనా సార్ చూద్దాం. చూడండి, దీన్ని 1995 జనవరి 1వ తారీఖు నుంచి జనవరి 1 అండి. సో జనవరి 1 నుంచి ఈ యొక్క WTO ఫోర్స్లోకి రావడం జరిగింది. దీని హెడ్ క్వార్టర్ ఎక్కడ ఉంటుంది సార్ అంటే జెనీవా, స్విట్జర్లాండ్లో ఉంటుంది. మరి దీనికి డైరెక్టర్ జనరల్గా రీసెంట్గా మనకి సో 2వసారి రీఎలెక్ట్ అయ్యారండి. సో ఎవరు సార్ ఆ పేరు? డైరెక్టర్ జనరల్గా ఆ పేరు కొంచెం కష్టంగా ఉంటుంది, బట్ అయినా సరే మీకు ఈజీగా చెప్పే ప్రయత్నం చేస్తాను. సో చూసినట్లయితే సో ఆ పేరండి సో మనకి ఇవేలా అని చెప్పేసి అంటామండి. ఇవేలా అంటే గోంజీ ఒకోంజో ఇవేలా అని చెప్పేసి అంటాం. ఏంటి సార్ ఆ పేరు అట్టుందంటే ఆమె అట్లానే ఉంటారండి. ఓకేనా? సో ఇది గుర్తుంచుకోండి. సో ఆ పేరు ఏంటి సార్ అంటే గోంజీ ఒకోంజో ఇవేలా అని చెప్పేసి అంటాం. సో ఇక్కడ చూసినట్లయితే ఇదిగోండి ఈ పదాలు చిన్నవి. గో,
ఓకే, నేను, మీరు, అలా. గో, ఓకే, ఐ, వి, అలా అని గుర్తుంచుకోండి. ఆమె పేరు అండి అది, ఆమె పేరు అది. ఓకేనా, రైట్. సో ఆమె పేరు ఇది. సో మనకి గతంలో ఈ యొక్క WTO ప్లేస్లో ఘాట్ అని చెప్పేసి ఉండేదండి, GATT, ఘాట్ అని చెప్పేసి అంటాం. ఘాట్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి సార్? జనరల్ అగ్రిమెంట్స్, టారిఫ్స్ అండ్ ట్రేడ్. ఏంటంటే జనరల్ అగ్రిమెంట్, దీని ఫుల్ ఫామ్ కూడా ఇంపార్టెంటేనండి. జనరల్ అగ్రిమెంట్, టారిఫ్స్ అండ్ ట్రేడ్ అని చెప్పేసి అంటామండి. ట్రేడ్ 1947లో ఏర్పాటు చేశారు. ఆ తర్వాత దీన్ని మరకేష్ అగ్రిమెంట్ ప్రకారం డిజాల్వ్ చేసి మొరాకోలో ఉంటుందండి. దాని ప్లేస్లోకి WTO అనే కొత్త వ్యవస్థను తీసుకొచ్చారు. సరిపోయింది. నెక్స్ట్ ILO, ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటామండి. ఈ యొక్క ILOని ఎప్పుడు సార్ ఏర్పాటు చేశారు అంటే ILOని 1919లో ఏర్పాటు చేశారు. సో మనకి ఏప్రిల్ 11వ తారీఖున తీసుకొచ్చారు. హెడ్ క్వార్టర్ జెనీవా, స్విట్జర్లాండ్ అంటాం. సో దీనికి ప్రస్తుతం 11th సెక్రటరీ జనరల్గా ఎవరున్నారు సార్ అంటే గిల్బర్ట్ హాంగ్బో అనే వ్యక్తి ఉన్నారండి. ఎవరండి? గిల్బర్ట్ హాంగ్బో అనే వ్యక్తి ఉన్నారు. సో ఈయన టోగో దేశానికి సంబంధించినటువంటి పర్సన్. దీనికి నోబెల్ అవార్డు వచ్చిందండి 1969లో. ILOకి 1969లో నోబెల్ అవార్డు రావడం జరిగింది, అది చేసినటువంటి కృషికి. నెక్స్ట్ IMF. సో ఈ రెండు కూడా ఒకేసారి చెప్తా చూడండి. IMF, వరల్డ్ బ్యాంక్, ఈ రెండింటిని మనము ట్విన్ సిస్టర్స్ అని చెప్పేసి అంటాము. బ్రిటన్ వుడ్ కాన్ఫరెన్స్ ప్రకారం ఏర్పడ్డాయి, 1944లో ఏర్పడ్డాయి. రెండు హెడ్ క్వార్టర్ కూడా వాషింగ్టన్ DC, అమెరికానే. సో IMFకి అయితే మాత్రము సో హెడ్గా ఎవరున్నారు సార్ అంటే సో IMFకి క్రిస్టాలినా జార్జీవా అనే వ్యక్తి ఉన్నారు, ఒక లేడీ. సో ఆమె బల్గేరియా దేశానికి సంబంధించిన ఆమె. IBRD, సో దీన్ని వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటాము. ఇంటర్నేషనల్ బ్యాంక్ ఫర్ రీకన్స్ట్రక్షన్ అండ్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటాం. సో వరల్డ్ బ్యాంక్ 14వ ప్రెసిడెంట్గా అజయ్ బాంగా గారు ఉన్నారు. రెండు కూడా హెడ్ క్వార్టర్ వచ్చేసరికి వాషింగ్టన్ DC, అమెరికానే అని చెప్పేసి అంటాం. ఇక్కడ మనకి IMFకి సంబంధించి డిప్యూటీ డైరెక్టర్గా అంటే డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్గా గీతా గోపీనాథ్ అని చెప్పేసి ఉన్నారండి, లేడీ, భారత సంతతికి సంబంధించిన ఆమె. సో అదొక పాయింట్ గుర్తుంచుకోండి. సో అది చాలా చాలా ఇంపార్టెంట్. సో ఓకేనా, వరల్డ్ బ్యాంక్నే సో IBRDనే వరల్డ్ బ్యాంక్ అని కూడా అంటారు. రైట్, సరిపోతుంది. సో దీనికి సంబంధించి ట్రిప్స్ అండ్ ట్రిమ్స్ అనేవి WTOకి సంబంధించింది. నెక్స్ట్ ఆంగ్స్ట్రామ్ ఫైర్ హీలియం మీటర్ను దీనికి కనుగొనడానికి ఉపయోగిస్తారు. ద ఆంగ్స్ట్రామ్ పైరో హీలియోమీటర్ ఈజ్ యూజ్డ్ మెజర్. దేన్ని మెజర్ చేయడానికి? సూర్యుని యొక్క ఉష్ణోగ్రతను అంటే సన్స్ టెంపరేచర్న, స్టెల్లార్ బ్రైట్నెస్ నక్షత్రాల ప్రకాశాన్ని, సోలార్ కాన్స్టెంట్న. సో నన్ ఆఫ్ దిస్. సో సౌర స్థిరాంకము అని చెప్పేసి అంటాం, దాన్నే సోలార్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. లేదా దాన్నే మనము ఏమంటాం సార్ అంటే సోలార్ రేడియేషన్ అని చెప్పేసి అంటాం. అంటే సూర్యుడి నుంచి అంటే ఇప్పుడు మన సోలార్ ఇప్పుడంతా కూడా పెడుతున్నాం కదా, సౌర ఫలకాలు, సోలార్ మాడ్యూల్స్ పెడుతున్నాం కదా. అంటే సూర్యుడి నుంచి వచ్చేటువంటి అవుట్పుట్ ఏదైతే ఉంటుందో అది ఎర్త్ మీద ఎంత ప్రభావాన్ని చూపిస్తుంది అని చెప్పేసి ఈ యొక్క సోలార్ రేడియేషన్, ఈ యొక్క సోలార్ కాన్స్టెంట్ని సో మెజర్ చేయడం కోసము ఈ యొక్క పరికరాన్ని ఉపయోగిస్తారు. స్ట్రైట్ క్వశ్చన్ వచ్చినా ఆశ్చర్యపడవలసిన పని లేదు. సో ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఇదిగోండి, ఆంగ్స్ట్రామ్ ఫైర్ హీలియో అని చెప్పేసి అంటామండి. పైరో హీలోమీటర్ అని చెప్పేసి అంటాం. సో దేనికి ఉపయోగిస్తారు అంటే సోలార్ కాన్స్టెంట్ అని చెప్పేసి అంటాం. సో సేమ్ అది గుర్తుంచుకోండి, సరిపోతుంది. మరి పనిలో పనికి ఇక్కడ మీకు 2 పాయింట్లు చెప్తా చూడండి. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్లో చూద్దాం. సో అవి నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్నట్టు ఉన్నాయి. సో అక్కడ వచ్చినప్పుడు చెప్తారమ్మా. సో నెక్స్ట్ క్వశ్చన్లో ఉన్నట్టు ఉన్నాయి, చూద్దాం. సో ఇక్కడ చూస్తే వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్ రిపోర్ట్ 2024 ప్రకారము మొదటి 3 స్థానాలు పొందిన దేశాలు తెలుసు కదా మీకు. ఇండెక్సెస్ మీద ఒక బిట్టుపడిద్దండి. సో మనకు ఏంటంటే ఇది వరల్డ్ హ్యాపీనెస్ ఇండెక్స్. సో 2024 అడిగారండి. 24, 25 మళ్ళీ చెప్తున్నాను, 2024 ఇచ్చిన 2025 ఇచ్చిన రెండు సేమే. మొదటి దేశాలు ఫిన్లాండ్, డెన్మార్క్, ఐస్లాండ్ అని చెప్పేసి ఇచ్చారు. సో 1 ఈజ్ ద ఆన్సర్. అంటే నేను వరుసగా అన్నానండి, ఈ పదాన్ని బాగా గుర్తుంచుకోండి. సో మనకి 14వ దానికి 1 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్, వరుసగా అన్నాను. ఇలా ఫిన్లాండ్ ఉండడం ఎన్నోసారి? 8వ సారి అండి. సో ఇలా వరుసగా ఉండడం ఫిన్లాండ్ అనే దేశం ఉండడం ఎన్నోసారి అంటే 8వ సారి. మరి భారతదేశం యొక్క ర్యాంక్ ఏంటి సార్? ఇండియా ర్యాంక్ వచ్చేసరికి 2025లో అయితే మాత్రము 118వ ర్యాంకుతో ఉంది. అదే ఇండియా 2024 అయితే మాత్రము 126వ స్థానంలో ఉండడం జరిగింది ఈ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్లో. ఈ యొక్క హ్యాపీనెస్ ఇండెక్స్ని ఎవరు సార్ రిలీజ్ చేస్తారు అంటే యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్ అని చెప్పేసి అంటామండి. యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్, సో మనకి సస్టైనబుల్ సో డెవలప్ సొల్యూషన్స్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ అని చెప్పేసి
సో మనకి డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సో లేదండి డెవలప్మెంట్ ప్రోగ్రామ్, యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పేసి అంటాం, వాళ్ళు రిలీజ్ చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, సో మనకి 2023లో ప్రపంచ బ్యాంక్ సరుకు రవాణా పనితీరు సూచి, సో ఇట్ ఈస్ బెటర్, ఇంగ్లీష్ గుర్తుంచుకోండి, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంకు ఎప్పుడు, ఇది 2023 అండి, 24-25 ఇంకా రాలా, ఎందుకంటే అప్డేట్ అదే 23. అంటే ఏంటి సార్ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ అంటే మన భారతదేశంలో ఏదైనా గూడ్స్ ఉంటాయి చూసారా, వస్తువులండి, సో ఆ వస్తువులు ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి తరలించేటువంటి వ్యవస్థ, రవాణా వ్యవస్థ, అది ఎయిర్ మార్గం ద్వారా కావచ్చు, లేకపోతే రోడ్డు మార్గం ద్వారా కావచ్చు, లేకపోతే జల మార్గం ద్వారా కావచ్చు, ఎంత వేగంగా ఎంత ఖర్చు తక్కువతో వెళ్తుంది, ఇలాంటి కొన్ని పారామీటర్స్ ఉన్నాయి. వాటి బేస్ చేసుకొని అంటే ఆ లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్, అలా ఏ దేశాలలో బాగా సరుకు అనేది మూవింగ్ అవుతుంది అని చెప్పేసి వరల్డ్ బ్యాంక్ వారు ఈ రిపోర్ట్ రిలీజ్ చేస్తారు. చాలా చాలా ఇంపార్టెంట్, లాజిస్టిక్స్ పర్ఫార్మెన్స్ ఇండెక్స్ రిలీజ్డ్ బై వరల్డ్ బ్యాంక్. సో మరి వాళ్ళ ప్రకారము భారతదేశ ర్యాంకు స్ట్రైట్ గుర్తుంచుకోండి 38 అండి. సో 38 ఇక ఫ్యాక్చువల్ డేటా, ఇంకా మళ్ళీ దాన్ని సో ఏం చేయవలసిన పని లేదు, 38. మరి మొదటి స్థానంలో ఉన్న దేశాలు ఏంటి సార్, ఫస్ట్ అయితే సింగపూర్ ఉందండి, ఫస్ట్ అయితే మాత్రము సింగపూర్ ఉన్నది, సెకండ్ అయితే మాత్రము ఫిన్లాండ్ ఉన్నది, ఫిన్లాండ్, థర్డ్ వచ్చేసరికి జర్మనీ ఉన్నది, అంతే, ఇంకేం అవసరం లేదు. ఓకేనా, రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం, భారతదేశంలో అత్యధిక పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏంటి? సో మనకి విచ్ ఇండియన్ స్టేట్ ప్రొడ్యూసెస్ ద హైయెస్ట్ విండ్ ఎనర్జీ అని చెప్పేసి అంటున్నారు. సో విండ్ అంటే గాలి ద్వారా అండి పవన శక్తిని ఉత్పత్తి చేసే రాష్ట్రం గుజరాత్, గుర్తుంచుకోండి. చాలా మంది తమిళనాడు అనుకుంటారు, నో గుజరాత్. సో ఇక్కడ మీరు చూసినట్లయితే ఫస్ట్ ఏంటి సార్ అంటే గుజరాత్ అని చెప్పేసి అంటామండి, సెకండ్ ఏంటి సార్ అంటే తమిళనాడు అండి, తమిళనాడు, థర్డ్ ఏంటి సార్ అంటే కర్ణాటక. సో ఇది ఏంటిది సార్ విండ్. అదే సోలార్ అయితే సూర్యకాంతి ద్వారా అయితే అదే సోలార్ అని చెప్పేసి అంటున్నామండి. అదే మీకు సోలార్ పవర్ అయితే మాత్రము ఏంటంటే సోలార్ అయితే మాత్రము ఫస్ట్ రాజస్థాన్ ఉందండి, ఫస్ట్ రాజస్థాన్ అని చెప్పేసి అంటాం, సెకండ్ వచ్చేసరికి గుజరాత్ అండి, థర్డ్ వచ్చేసరికి కర్ణాటక. సో అంటే మిమ్మల్ని సో ఏం అడిగారు, సోలార్ అడిగారా, విండ్ అడిగారా? సో క్వశ్చన్ అనేది చాలా జాగ్రత్తగా చదవండి. సో దీని నుంచి కూడా రేపు రాబోతున్న షిఫ్ట్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, మై డియర్ ఫ్యూచర్ టీచర్స్. రైట్. సో నెక్స్ట్ వన్ చూద్దాం. సో మనకి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ క్షిపణిని వీటి సంయుక్తంగా కృషితో అభివృద్ధి చేశారు. అంటే ఏ రెండు దేశాలు కలిసి బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ని సో డెవలప్ చేశారు అంటే ఇండియా అండ్ రష్యా. సో దీనికి సంబంధించి సో 17 దానికి 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో మనకి బ్రహ్మోస్ అన్నాం అంటే మన భారతదేశంలో ఉన్న బ్రహ్మపుత్ర రివరు రష్యాలో ఉన్నటువంటి ఒక రివర్ అండి. ఆ రివర్ పేరు వచ్చేసరికి ఏంటి సార్ అంటే సో మనకి ఇదిగోండి, సో ఆ రివర్ పేరు వచ్చేసరికి మోస్కోవా అనే ఒక రివర్ అండి. సో మోస్కోవా రివర్ అండ్ ఇండియాలో ఉన్నటువంటి బ్రహ్మపుత్ర రివర్ అండి, బ్రహ్మపుత్ర రివర్. ఈ రెండు పేరు వచ్చే విధంగా బ్రహ్మోస్ అనే మిజైల్ ని సో తీసుకురావడం జరిగింది. సో ఈ బ్రహ్మోస్ మిజైల్ అనేది ఎక్కడి నుంచి అయినా అంటే సర్ఫేస్ టు సర్ఫేస్ ఓకేనండి, ఎయిర్ టు ఎయిర్ ఎక్కడి నుంచి అయినా ప్రయోగించవచ్చు అని చెప్పేసి గుర్తుంచుకోండి. పనిలో పనికి ఇటీవల కాలంలో బ్రహ్మోస్ మిజైల్ యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ని ఉత్తరప్రదేశ్లో సో ఒక దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. ప్రజెంట్లో పనిలో పనిగా బ్రహ్మోస్ సిఈఓగా సో ఇటీవల కాలంలో బ్రహ్మోస్ సంబంధించినటువంటి సిఈఓగా ఒక వ్యక్తి వచ్చారండి. సో వారి పేరే జైతీర్ద్. సో ఏంటంటే ఆయన పేరేసరికి జైతీర్ద్ ఆర్ జోషి అని చెప్పేసి అంటామండి. సో వారు సిఈఓగా రావడం జరిగింది. అదొక పాయింట్ గుర్తుంచుకోండి. పనిలో పనిగా ఇక్కడ మీకు ఇండియా అండ్ రష్యా అని ఇక్కడ మీకు పనిలో పనిగా ఇండియా అండ్ ఫ్రాన్స్ అని చెప్పేసి ఇచ్చారండి. ఇండియా ఫ్రాన్స్ అంటే మీకు ఏం గుర్తు రావాలి? సో మనకి రఫేల్ యుద్ధ విమానాలండి. ఏంటంటే రఫేల్ యుద్ధ విమానాలు, ఒక మెరైన్ యుద్ధ విమానాలు 26ని గతంలో 36 తీసుకొచ్చారు. సో మళ్ళీ ఒక 26ని మనకి మెరైన్ నేవీ వారి కోసం 64,000 కోట్ల రూపాయలు ఒప్పందం చేసుకున్నారు ఫ్రాన్స్తో. దసో ఏవియేషన్ కంపెనీ వారు సో వీటిని తయారు చేయడం జరిగింది. మరి పనిలో పనిగా సార్ చూడండి ఇక్కడ మరి ఈ యొక్క బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూజ్ మిసైల్ చూసారా, మరి అదెవరు సార్ తయారు చేస్తారు? ఆ పాయింట్ చెప్తాను చూడండి. సో అందుకని ఆపాను. ఇక్కడ మీకు ఏదైతే మీకు రఫేల్ యుద్ధ విమానాలనే దసో ఏవియేషన్ ఏంటంటే దసో ఏవియేషన్ అనే ఒక సంస్థ గుర్తు రావాలి, ఫ్రాన్స్ దేశానికి సంబంధించి. మరి ఇప్పుడు ఈ యొక్క ఏదైతే మనకి ఈ యొక్క బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిసైల్ తయారు చేసేది ఎవరు సార్ అంటే DRDO వారు, డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ వారు, అంటే మన ఇండియాకి సంబంధించింది. మరొకటిసరికి రష్యా దేశానికి సంబంధించి NPO ఇదిగోండి మషినో స్ట్రోయినా. సో ఒకసారి చూడండి, కొంచెం క్లారిటీగా రాస్తాను చూడండి.
సో దీనికి సంబంధించి ఇదిగోండి ఏంటి సార్ అంటే ఎన్పిఓ ఆ కంపెనీ పేరు అంతే ఆ యొక్క ఎన్పిఓ ఇదిగోండి MASHI NOSTROYENIYA ఏ సార్ పేరు అట్టుందంటే అట్లానే ఉంటుందండి. సో ఇక్కడ చూడండి MASHI మషినో స్ట్రోయినియాక్ ఏంటంటే మషినో స్ట్రోయినియాక్ అని చెప్పేసి అంటాం అనే ఒక సంస్థ రెండు కలిసి తయారు చేస్తాయి. సో ఓకేనా, ఇది వచ్చి దసో ఏవియేషన్ సరిపోయింది. ఓకేనా, సో పాయింట్ గుర్తుంచుకోండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ. రైట్, సో దీనికి సంబంధించి 2 ఈజ్ అవర్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. చూడండి, ఓజోన్ రంధ్రము ప్రధానంగా దీన్ని విడుదల వల్ల ఏర్పడుతుంది అంటున్నారండి. సో అంటే ఓజోన్కి హోల్ పడుతుంది చూసారా, అది దేని వల్ల? కార్బన్ డైఆక్సైడా, ఫ్లోరోకార్బన్సా, మిథైన్సా, నైట్రస్ ఆక్సైడా అని చెప్పేసి అంటున్నారు. సో దీనికి సంబంధించి 2 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఇక్కడ మనం చూసినట్లయితే ఏదైతే మరి దీనికి సంబంధించండి, సో మనకి ఓజోన్ రంధ్రం ఉంటుంది చూసారా, అది మనకి ఓజోన్ రంధ్రం అనేది సో ఇటీవల కాలంలో అది పూడిపోతుందంట, అంటే మొత్తం మెరుగుపడుతుందంట. అది ఏ సంవత్సరం కల్లా? 2026 కల్లా పూర్తిగా అంటే ఓజోన్కి చిల్లు పడింది, రంధ్రం పడిందని గతంలో శాస్త్రవేత్తలు ఫైండ్ అవుట్ చేశారండి. ఇప్పుడు వాళ్ళే ఏం చేశారు, ఆ రంధ్రం అనేది బూడిపోతుంది, అంటే అది యథాస్థితికి రాబోతుంది. 2066 కల్లా ఓజోన్ రంధ్రం పూర్తిగా సో క్లోజ్ అవుతుందని చెప్పేసి చెప్పారు. అదొక పాయింట్ గుర్తుంచుకోండి, ఎప్పటికల్లా 2066 కల్లా. రైట్, సో దీనికి సంబంధించి ఫ్లోరోకార్బన్లు. నెక్స్ట్ వన్, సో మనకి అలంగిరి నామా సో బుక్ రచించింది ఎవరు అన్నారు. సో ఇలాంటి బిట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సుమా. నెక్స్ట్, సో మనకి మీర్జా మహమ్మద్ కజిం అని చెప్పేసి అంటాం, దీనికి సంబంధించి 1 ఈజ్ అవర్ ఆన్సర్. సో ఈ పుస్తకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి సార్ అంటే మొఘల్ ఎంపరర్ ఎవరైతే ఉన్నారో సో మనకి మొఘల్ అండి, సో మొఘల్ సో మనకి ఎంపరర్ అని చెప్పేసి అంటామండి, అక్బర్ సారీ ఔరంగజేబ్ అండి, మొఘల్ ఎంపరర్ ఔరంగజేబ్. సో ఇతని యొక్క 10 సంవత్సరాల కాలానికి సంబంధించినటువంటి ఆయన యొక్క సంస్థానంలో పరిపాలన ఏ విధంగా ఉండేది ఏంటంటే ఓవరాల్గా పూర్తిగా ఔరంగజేబ్ గురించి రచించిన పుస్తకమే సో మనకి అలంగీర్ నామా. దాన్ని రచించింది ఎవరు సార్ అంటే మీర్జా మహమ్మద్ కాజిం అని చెప్పేసి గుర్తుంచుకోండి. ఇప్పుడు ఇట్లాంటి మీరు హిస్టరీ మొత్తం తీసి చదవద్దండి, ఇబ్బంది పడతాం ఈ టైంలో. ఓకేనా, సో ఆయన పేరు గుర్తుంచుకొని సరిపోతుంది. రైట్, సో నెక్స్ట్ వన్ చూద్దాం. చూడండి, సో 1930 ఉప్పు సత్యాగ్రహాన్ని గమనించిన అమెరికన్ పాత్రికేయుడు ఎవరు? చాలా చాలా ఇంపార్టెంట్, బిట్ రేపు వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదు. సో ఏంటంటే అమెరికన్ పాత్రికేయుడు ఎవరు అని చెప్పేసి అంటున్నారు. సో ఇక్కడ చూస్తే వెబ్ మిల్లర్ అని చెప్పేసి దీనికి సరైన సమాధానం. ఎవరండి? వెబ్ మిల్లర్ అనే వ్యక్తి 1930 ఉప్పు సత్యాగ్రహాన్ని గమనించిన అమెరికన్ సో జర్నలిస్ట్ అని చెప్పేసి అంటాం. సో అయితే ఇక్కడ మనం చూసినట్లయితే దీన్ని మనం అసలు ఈ సత్యాగ్రహం ఉప్పు సత్యాగ్రహం అనేది 1930 మార్చి 12వ తారీఖున స్టార్ట్ అయిందండి. సో మార్చి 12th. సో దాన్నే మనము దండి మార్చ్ అని కూడా అంటాం. దండి అనే ప్రాంతానికి రీచ్ అయ్యారు. ఎప్పుడు రీచ్ అయ్యారు సార్? రీచ్డ్ అంటే చేరుకున్నారండి. ఎక్కడికి? దండి మార్చ్ అని చెప్పేసి కూడా అంటామండి దీన్ని. దండి అనే ప్రాంతానికి చేరుకున్నారు. సో ఎప్పుడు సార్ అంటే 1930 ఏప్రిల్ 6న. ఎప్పుడండి? ఏప్రిల్ 6న చేరుకోవడం జరిగింది. అందువల్ల మనకి ఉప్పు సత్యాగ్రహానికి అంటే సాల్ట్ సో మనకి సత్యాగ్రహానికి మరో పేరు దండి మార్చ్ అని చెప్పేసి అంటాం. ఎప్పుడు స్టార్ట్ చేశారు? ఎప్పుడు అంటే 1930 ఏప్రిల్ 6కి అక్కడ చేరుకున్నారు. సో ఇలా దండి ఏదైతే మనకి ఉప్పు సత్యాగ్రహం గురించి ఏ అమెరికన్ పాత్రికేయుడు సో అప్పట్లో కథనాలు రాయడం జరిగింది గమనించారు అంటే వెబ్ మిల్లర్ అని చెప్పేసి గుర్తుంచుకోండి. రైట్, సో ఇవండి షూర్ షార్ట్ MCQs. సో మనం గతంలో కూడా మీకు చాలా షూర్ షార్ట్ సో క్వశ్చన్స్ మోస్ట్ ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. సో ఇవి కూడా ఇప్పుడున్నటువంటి ట్రెండ్ని బేస్ చేసుకొని ఎగ్జామ్లో అడుగుతున్న ట్రెండ్ని బేస్ చేసుకొని సో వీటిని తీసుకొచ్చాం. వీటిని 1-2 సార్లు వినే ప్రయత్నం చేయండి. ఈ టైంలో నోట్స్ రాసుకోవడాలు అలాంటివి చేయవద్దు. 1-2 సార్లు సో చాలా జాగ్రత్తగా వినండి. ఖచ్చితంగా మీకు ఏదో షిఫ్ట్లో ఇలాంటి క్వశ్చన్స్ అనేవి రేపు డిఎస్సిలో వస్తాయి. సో ఈ యొక్క క్వశ్చన్స్ గురించి అదేవిధంగా సో ఈ వీడియో ఈ కంటెంట్ మీకు ఓర్తి అనిపిస్తే కింద కామెంట్ చేయండి, అదేవిధంగా లైక్ చేయండి. సో కంగ్రాచులేషన్స్, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.